బయట ఎన్ని కంట్రీస్‌కెళ్ళినా ఎక్కడైతే బాగా ఆర్ట్‌ని ప్రిజర్వ్ చేస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవి ఇండియాకి రిలేటెడ్ ఉంటాయి. అవునా? అక్కడ వెళ్ళి వీటిని చూసి మళ్ళీ మన వాళ్ళే అక్కడి నుండి ఇన్‌స్పిరేషన్ తీసుకొని మళ్ళీ అవి తీసుకొచ్చి ఫ్యాషన్‌లో గానీ, జ్యువెల్లరీలో గానీ ఇన్‌స్పైర్ అయిపోయి చేయడం. 'వాన్ గో స్టారీ నైట్' అని ఉంటది గదా! అది నిజంగానే జరిగిందా? థాట్స్ హిస్ ఇమాజినేషన్. ఎక్స్‌పోజర్ గానీ లేని టైంలో అంత ఫ్రీడమ్ ఒక ఆర్టిస్ట్‌కి ఇలానే చేయాలి అనే టైంలో అతను బోల్డ్‌గా అతనికి నచ్చినట్టు చేశాడు. అండ్ థాట్స్ వై దానికి ఎక్కువ పాపులారిటీ ఉందనమాట. ఇప్పుడొచ్చిందండి ఇంపార్టెన్స్ అది? ఇప్పుడొచ్చిందండి. ఇన్ని ఇయర్స్ తర్వాత. ఓకే. ఆయనున్నప్పుడు ఆయన ఒక పెయింటింగ్ గూడా అమ్మలేకపోయాడు. దాని తర్వాత ఇప్పుడు అన్నీ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవి. డూ యూ ఫీల్ సాడ్ ఫర్ దట్ అండి? ఆఫ్‌కోర్స్ వాళ్ళున్నప్పుడు వాల్యూ అదే మనం అంటాం గదా! ఉన్నప్పుడు వాల్యూ తెలీదని అంటారు గదా! ఇది అదే అనుకుంటా. ఆర్టిస్ట్ డోంట్ మేక్ మనీ అంటారు. అది వాస్తవమేనా? టాలెంట్ కావాలి ఆర్ట్ స్టార్ట్ చేయాలంటే అంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఆర్ట్ ఈజ్ నాట్ ఎ సీరియస్ కెరీర్ అంటారు. ఓకే. సో, హాయ్ అండి. హలో. వెల్కమ్ టు కనెక్టింగ్ డాట్స్. థాంక్ యూ ఫర్ యాహ్! ఇన్వైటింగ్ మీ. యాస్ ఎ బిగినర్‌గా ఇప్పుడు నేను ఆర్ట్ స్టార్ట్ చేయాలంటే వాట్ షుడ్ ఐ ఫోకస్ ఆన్? సో, బేసిక్‌లీ చిన్న కార్టూన్స్ ఇప్పుడు న్యూస్ పేపర్స్‌లో గానీ, మ్యాగజైన్స్‌లో గానీ చిన్న చిన్న బొమ్మలొస్తాయి. డాగ్‌ది కానీ, ఒక చిన్న పర్సన్‌ది కార్టూనిష్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, దాన్ని రోజు ఒక 2, 3 చేసినా చాలు. ఇంప్రూవ్ అవుతూనే ఉంటారు. అది ఎన్ని చేసినా పర్లేదు. ఒక 100 చేసినా పర్లేదు. రేపు మీకొచ్చేసి ఒక మనిషిని డ్రా చేయని ఒక ప్రాపర్ పిక్చర్ పెడితే మీకు ఈజీగా ఉంటుంది. మీకు అర్థమవుతుంది ఆ పర్సన్‌ది ఫేస్ ఎలా చేయాలి? ఏ పర్స్పెక్టివ్ వాడాలి? ఎలా అడ్జస్ట్ చేయాలి దాని కరెక్షన్స్ అన్నీ మీకే అర్థమైపోతుంటాయి. అది చేస్తూ ఉంటే. మీరు ఆర్ట్‌ని కెరీర్‌గా చూజ్ చేసుకోవడం ఈజీగా ఉండేనా అండి? లేక నో. ఒకసారి ఆ జర్నీ గురించి చెప్తారా? సో, అందరికెలా ఉండేనంటే నా జనరేషన్ వరకొస్తే ఆర్ట్ ఇస్ జస్ట్ ఎ హాబీ. యాహ్! ఆర్టిస్ట్ అవుతా అంటే ఆర్ట్ ఇస్ జస్ట్ ఎ హాబీ. సరే ఆర్ట్‌కి రిలేటెడ్ ఫీల్డ్ ఏదైనా చేస్తా అంటే దానికి ఏదో ఒక వంక అనమాట. ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తే అక్కడ కల్చర్ బావుండదనో, లేకపోతే ఇంటీరియర్స్ చేస్తే హ్మ్. ఊరంతా తిరగాలి. అమ్మాయి ఉండి ఏం తిరుగుతావు ఇక్కడ, అక్కడ. సో, ఇలాంటి కాంప్లికేషన్స్ అనమాట. ప్రతి దానికి దే వుడ్ బి సమ్ బ్యాక్ ఫైర్. ఓకే. చేయకూడదు అన్నట్టు. జస్ట్ జనరల్‌గా చదువుకోవాలి. యాహ్! బయోడేటా ఉండాలి. జస్ట్ గెట్ మ్యారీడ్ అండ్ సెటిల్ ఆఫ్. దట్ ఆ మెంటాలిటీ బాగుండేది. అండ్ ఇట్స్ నాట్ లైక్ దేర్ ఆల్ ఫ్రమ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఓన్లీ. అందరూ ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉన్నారు. పెద్దవాళ్ళు, అందరు డాక్టర్స్. బట్ స్టిల్ దట్ మైండ్ సెట్ వాస్ లైక్ ఇట్స్ జస్ట్ అ హాబీ. ఓకే. సో, కన్విన్స్ చేయడానికి నాకంత స్ట్రెంత్ లేకుండే బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోరల్ సపోర్ట్. ఓకే. ఎవరి నుండి గూడా లైక్ ఓకే. చేసుకో ఏమవ్వదు అన్నట్టు ఎవరిది లేకుండే. సో, అలా కన్విన్స్ చేయడానికి చాలా టైం పట్టింది పేరెంట్స్‌ని. ఓకే. సో, ఏ ఎనర్జీ అయితే ఆర్ట్‌లో పెట్టాల్సిండేనో, ఆర్ట్ చేయడంలో పెట్టాను. అందరిని కన్విన్స్ చేయడంలో ఎక్కువ టైం వేస్ట్ చేశాననమాట. ఓకే. ఎండ్ ఆఫ్ ద డే అప్పటికి డిగ్రీ అయిపోయింది. ఇంకా ఫ్రస్ట్రేషన్‌కొచ్చేసి దెన్ ఐ హాడ్ టు లైక్ ఫైట్ బ్యాక్ విత్ మై పేరెంట్స్ సేయింగ్ దట్ నేను ఇదే చేస్తాను. నాకు ఇదే కావాలి అని. ఇంక అప్పుడు దే లెట్ మీ స్టడీ సంథింగ్ రిలేటెడ్ టు ఆర్ట్స్ బట్ నాట్ ఎగ్జాక్ట్‌లీ ఆర్ట్. అంటే ఓకే. మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ చేయాల్సిన దాన్ని. బట్ అప్పటికి చాలా లేట్ అయిపోయిండే. ఫ్రెండ్స్ కూడా అందరిది డిగ్రీ అయిపోయింది. అండ్ దెన్ ఐ ఎండెడ్ అప్ డూయింగ్ విజువల్ ఎఫెక్ట్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. ఓకే. సో, అది చేశాక గూడా ఐ గాట్ జాబ్స్, ఇంటర్న్‌షిప్స్ వచ్చేసిండే కోర్స్ ఫినిష్ అవ్వకముందే. ఓకే. సో, అవి చేశాను. బట్ సాటిస్ఫాక్షన్ లేకుండే. ఎండ్ ఆఫ్ ద డే పెయింట్ చేయాలి, ఆర్ట్ చేయాలి అన్నట్టే ఉండే. సో, ఇంకా జాబ్ ఏదైతే ఉండేనో, ఆ జాబ్ గూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉండే. చదువుకో, బస్ చదువుకునే వరకే. జాబ్ మాత్రం చేయొద్దు. సో, అలా ఇలా చేసి సమ్‌హౌ ఐ స్టిల్ ఎండెడ్ అప్ వర్కింగ్ అండ్ వర్క్ నచ్చలేదు అప్పుడు. ఇంకా అంత ఆర్ట్‌కి గానీ, గ్రాఫిక్ డిజైనింగ్‌కి గానీ ఇవంతా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు గాదు. సో, ఐ క్విట్ మై జాబ్ చేసేసి ఇంకా ఐ స్టార్టెడ్ పెయింటింగ్. అండ్ దట్స్ హౌ ఆర్ట్ 48 అని ఒక ప్రాజెక్ట్ జేసి సోషల్ యాహ్! మీడియాలో పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఐ డోంట్ నో బట్ సమ్ లక్ ఆర్ హౌ ఇట్ హ్యాపెండ్. ఇట్ వాస్ లిటిల్ రిగ్రెస్ అనమాట. ఆ టైంలో ఎవరు అలాంటిది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ, అంత రిగరస్‌గా ఎవ్రీడే ఒక కొత్త పెద్ద పెయింటింగ్ చేయడం అనేది ఎవరు చేయలేదు గాబట్టి, యాహ్! సో, దానికంత లైమ్ లైట్ వచ్చేసి న్యూస్ పేపర్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకోవడం అలా యాహ్! బాగా పాపులర్ అయిందనమాట. యాహ్! అండ్ దట్ టుక్ ఆఫ్ మై కెరియర్ బేసిక్‌లీ. ఇప్పుడు ఆర్ట్ నేర్చుకోవాలనుకుంటే బిగినర్‌గా ఏ ఏజ్‌లో అయినా అంటే టీచర్‌ని సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఎంత ప్రాధాన్యత ఉంటుంది? దట్ ఈస్ అంటే చాలా ఇంపార్టెంట్. నా విషయంకొస్తే మాత్రం నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. బికాజ్ నా స్కూల్ లైఫ్‌లో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను టీచర్స్ విషయంలో. సో, వాళ్ళంతా ఏమంటారు చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు. చాలా
అంటే పిల్లల కోసం చాలా తక్కువ ఆలోచించేవాళ్ళు. వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళనమాట. సో, ఏదైనా నేర్పించేటప్పుడు కూడా ఎక్కడైనా ఎళ్లి నేర్చుకోవాలన్నా గూడా అంత నేర్పించాలన్న ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు టీచర్స్‌కి జనరల్‌గా. అట్‌లీస్ట్ ఆర్ట్ జర్నీలో వస్తే చాలా స్ట్రగుల్ ఉండే అనమాట ఆ విషయంలో. సో, నేనెప్పుడైతే టీచింగ్ స్టార్ట్ చేశానో నేనెలా అంటే మరీ స్పూన్ ఫీడింగ్ గాదు. స్పూన్ ఫీడింగ్ అయితే చెయ్యను. బట్ ఏందంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ప్రతీదీ ఏంటి, ఎందుకు అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ప్రతి దానికి ఒక టర్మినాలజీ ఉంటుంది. ఆ టర్మినాలజీ నేర్చుకున్నాను. ఆర్ట్ నేర్చుకునే కంటే ఆర్ట్ ఎలా నేర్పించాలనే దానిపైన నేను ఎక్కువ ఫోకస్ చేశాననమాట నా జర్నీలో. సో, దాన్ని బట్టి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చాననమాట. మీరు ఎర్లీ ఏజ్‌లోనే డెసిషన్ తీసుకున్నారు గదా! ఎర్నింగ్ గూడా ఉండాలి గదా! ఎందుకంటే అది ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తేనే మన ప్యాషన్ గూడా ఇంకా గ్రో అయిద్ది. మనం చూడాలనుకున్న చూడగలుగుతాం ఇంకా. సో, ఆ కాన్ఫిడెన్స్ దేనివల్ల వచ్చింది మీకు ఎగ్జాక్ట్‌లీ? తెలీదెప్పుడు ఆలోచించలేదు. ఎలా వచ్చిందనేది ఓకే. తెలీదు. మీరు డిఫరెంట్ కంట్రీస్ కూడా విజిట్ చేశారు కదా! అక్కడ మీకు డిఫరెంట్‌గా అనిపించిన ఏమన్నా ఆర్ట్ ఫార్మ్స్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? చాలా మటికి ఇప్పుడు ఎలా ఉందంటే బయట ఎన్ని కంట్రీస్‌కెళ్ళినా ఎక్కడైతే బాగా ఆర్ట్‌ని ప్రిజర్వ్ చేస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవి ఇండియాకి రిలేటెడ్ ఉంటాయి. అవునా? ఆ! అక్కడ వెళ్ళి హ్మ్. వీటిని చూసి మళ్ళీ మన వాళ్ళే అక్కడి నుండి ఇన్‌స్పిరేషన్ తీసుకొని మళ్ళీ అవి తీసుకొచ్చి ఫ్యాషన్‌లో గానీ, జ్యువెల్లరీలో గానీ ఇన్‌స్పైర్ అయిపోయి చేయడం అలాంటిది ఉంటుంది కానీ ఓకే. బట్ ఐ ఎవరిది వాళ్ళకి యూనిక్ స్టైల్ ఉంది. బట్ నథింగ్ హ్మ్. సో ఫార్ లైక్ ఇలా అన్నట్టు అనిపించిందంటే ఒకటే ఉంది. మోనేది క్లాడే మోనీ అనే ఆర్టిస్ట్ అనమాట. ఓకే. ఆయనది ఎలా ఉంటుందంటే ఆర్ట్ దగ్గర నుండి చూస్తే ఏం అర్థమవ్వదు. హ్మ్. అంటే పిచ్చి గీతల్లాగా జస్ట్ పెయింట్ ముద్దలు ఇలా హ్మ్. క్యాన్వాస్ పైన పెట్టేసినట్టు హ్మ్. ఉంటుంది. దూరం వెళ్లి చూస్తే అదొక మంచి బ్యూటిఫుల్ లిల్లీ పాండ్‌ది హ్మ్. ఫీల్ ఉంటుంది. అండ్ చాలా పెద్ద పెద్ద హ్యూజ్ క్యాన్వాసెస్ అనమాట. చిన్నది గూడా గాదు. ఒక రూమ్ అంత పెద్దగా ఉంటుంది. ఒక హాల్ అంత పెద్దగా ఓకే. ఉంటుంది. సో, దే ఆర్ వెరీ లైక్ రిఫ్రెషింగ్ టు సీ. అందరూ చాలా ఇంట్రికేట్ డీటెయిల్స్ ఉంటేనే, కష్టంగా ఉంటేనే పెద్ద విషయం అన్నట్టు చూస్తారు. బట్ అంత చిన్న సింపుల్ థింగ్స్‌లో గూడా అంత బ్యూటీ ఉంటుందనేది దట్ వాస్ వెరీ చూడగానే అబ్బా! ఇలా ఉండాలి ఆర్ట్ అంటే అన్నట్టు అనిపిచ్చేది. ఓకే. 'ఊపిరి' మూవీ చూసారా అండి? చూడలేదండి. మీరు నాకు అది చూడలేదా? మెసేజ్ పెట్టారు అంటే ఊపిరి మూవీ. ఏం లేదండి. దాంట్లో ఒక చిన్న సీన్ ఉంటదనమాట. 'కార్తీ' తమిళ్ హీరో. ఒక చిన్న పెయింటింగ్ చూస్తారు. అది ఏముండదు ఒక చుక్క కొంచెం స్ప్రెడ్ అయ్యి ఉంటదనమాట. దాన్ని చానా లక్షలో ఎన్నో పెట్టి బై చేస్తా ఉంటారనమాట. అది అంటే మీరు అట్లాంటివి చూసారా? ఎందుకు అట్లా చేస్తుంటారని నా డౌట్. అంటే ఇవంతా గ్యాలరీస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఏ హుహు. గ్యాలరీస్ వాళ్ళు అండ్ ఆర్ట్ ఎలా అయిపోతుందంటే ఒక సర్టెన్ పాయింట్ వచ్చేసాక, ఒక సర్టెన్ లెవెల్ వచ్చాక ఇట్ బికమ్స్ అన్ ఇన్వెస్ట్‌మెంట్. ఇట్స్ నో లాంగర్ అబౌట్ హ్మ్. బ్యూటీ దాంట్లో ఎంత టాలెంట్ ఉంది, దాంట్లో ఎంత హ్మ్. ఏముంది అనేది బేసిక్‌గా ఏముండదు. ఓకే. బట్ ఇట్ బికమ్స్ అ గ్యాలరీ థింగ్. సో, గ్యాలరీలో క్యూరేటర్స్ ఎవరైతే ఉంటారో దే ఆర్ ద మెయిన్ ప్లేయర్స్. ఓకే. అండ్ ఆర్టిస్ట్‌కి పెద్ద కాంట్రిబ్యూషన్ గూడా ఎక్కువేం రాదు దాంట్లో. చాలా తక్కువ మందికి. అంటే ఆల్రెడీ వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్డ్‌గా ఉన్నారంటే అప్పుడు వాళ్ళకి తప్ప మీ మిగతాదంతా అక్కడ ఆర్ట్ సర్కిల్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాలరీస్ వాళ్ళ మధ్యలోనే అవుతుంది ఇదంతా. ఓకే. సో, ఆ ఆర్ట్‌కి ఇంపార్టెన్స్‌కెళ్ళడం కానీ, దానికి వాల్యూ పెరగడం గానీ ఇదంతా వాళ్ళ చేతిలో ఉంటుందనమాట. ఈ ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో. ఓకే. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఇప్పుడు ఎవరైతే మీరు చూసినా గూడా వాళ్ళ ఆర్ట్‌కి ఇప్పుడు ఎంతైతే వాల్యూ ఉందో వాళ్ళు బతికి ఉన్నప్పుడు నథింగ్ వాస్ దేర్. వాళ్ళు ఒక పెయింటింగ్ గూడా అమ్మలేకపోయారనమాట. కానీ ఓకే. ఇప్పుడు అవే ఆర్ట్‌కి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆక్షన్ జేసి ఒక ఇన్వెస్ట్‌మెంట్‌లా జేస్తుంటారిప్పుడు. వాళ్ళున్నప్పుడు రియల్ వాల్యూ చూడలేకపోయారు. ఎవరు చూడలేకపోయారు. తర్వాత మార్కెటింగ్ చేసి, దానికి ప్రొపగాండా చేసి, దానికోసం ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చేసి వర్డ్ ఆఫ్ మౌత్, సోషల్ మీడియా ఇవన్నిటి వల్ల ఇట్స్ గాన్ టు ఎ న్యూ లెవెల్ బేసిక్‌గా. ఇంకోటండి ఇప్పుడు మనం ఫస్ట్‌లో డిస్కస్ చేసాం. జనరల్‌గా అందరూ స్టార్టింగ్ వాళ్ళ నోట్‌బుక్స్‌లో ఇట్లా గీస్తా ఉంటారు. కొంతమంది చూసినాం మన ఫ్రెండ్ సర్కిల్‌లో ఉంటారు. కొన్ని రీల్స్‌లో కూడా చూస్తుంటాం. వండర్‌ఫుల్‌గా గీస్తూ ఉంటారు. వాళ్ళకేదైనా ప్లాట్‌ఫార్మ్ ఉందా అండి? అంటే వాళ్ళ టాలెంట్‌ని ఇక్కడ పెడితే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా! ఆర్టిస్ట్స్ చూడడానికి అపార్ట్ ఫ్రమ్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ బీహాన్స్ అనేదొకటుంటుంది. దాంట్లో చాలామంది క్రియేటివ్ ప్రొఫైల్స్ అంటే ఉట్టి ఆర్ట్‌కే అనే కాదు. లైక్ గ్రాఫిక్ డిజైనింగ్‌లో గానీ, డిజిటల్ ఆర్ట్‌లో గానీ, మిగతా హ్మ్. ఇలాంటివన్నీ వీటిలో బిహాన్స్‌లో పెట్టొచ్చనమాట. ఓకే. అండ్ ఇన్‌స్టాగ్రామ్ అయితే ఉంది. వైరల్ అవ్వాలి. మీరు అదేదో ఎలాగో చూస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఆర్టిస్ట్ అక్కడే వాళ్ళ ఆర్ట్‌ని సేల్ చేస్తున్నారు. ఓకే. అక్కడే పెడుతున్నారు. అండ్ యూట్యూబ్ ఈస్ ఆల్సో ఎ గుడ్ ప్లాట్‌ఫార్మ్. మీ కంటెంట్ బావుంది. మీరు మీ ఆర్ట్‌ని మంచిగా ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది ఓకే. చెప్పగలుగుతున్నారంటే దెన్ దట్ ఈస్ ఆల్సో ఎ గుడ్ ప్లాట్‌ఫార్మ్. ఇంకొకటండి ఆహ్,
ఇంట్లలో పెయింటింగ్స్ పెట్టుకుంటా ఉంటారు సెంటిమెంటల్ వాల్యూస్ అని. ఇప్పుడు 7 హార్సెస్ ఫర్ లక్ అని, సర్టెన్ పెయింటింగ్స్ ఫర్ సర్టెన్ థింగ్స్ అని దాని మీద ఏమన్నా డీటెయిల్స్ ఐడియా ఉందా? సో, చాలామంది క్లయింట్స్ కమిషన్ వర్క్స్‌కి హ్మ్. అడుగుతుంటారు. ఏది పెడితే బావుంటుంది ఏంటి అనేది. సో, 7 హార్సెస్ అనేది ఇప్పుడనే కాదు, హ్మ్. ఇంతకు ముందు కూడా చాలా లక్కీగా ఆలోచించేవాళ్ళనమాట. ముందు పెయింటింగ్స్ ఇప్పుడంటే ఆర్టిస్ట్ అవైలబిలిటీ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంత ఎక్స్‌పోజర్ ఉంది కాబట్టి ఆర్టిస్ట్ దగ్గరికెళ్ళి పెయింటింగ్స్ చేయించుకుంటున్నారు. ముందు హ్మ్. ఎలా ఉంటుందంటే ఫోటోగ్రాఫ్స్ ఉండేవి. పోస్టర్స్ యాహ్! మనకి హ్మ్. చిన్నప్పుడు కార్ పోస్టర్స్ ఎలా ఉంటున్నాయో అలా హార్సెస్‌వి పోస్టర్స్ గూడా అలా పెట్టుకునేవారనమాట. ఈ ఇయర్ ఇంకెక్కువ ఇంపార్టెన్స్ ఎందుకంటే దిస్ ఇయర్ చైనీస్ న్యూ ఇయర్‌లో ఇట్స్ ద హ్మ్. సైన్ ఆఫ్ హార్స్ అనమాట. ఓకే. సో, దానికి ఇంకెక్కువ ఇంపార్టెన్స్. సో, ఫైర్ హార్స్ అని జెప్పేసి ఉంది. హ్మ్. సో, దానివల్ల ఇంకా హ్మ్. చాలామంది అండ్ 7 ఇస్ ఆల్సో చాలా లక్కీ నంబర్‌గా ఓకే. చాలామంది అస్యూమ్ చేస్తారు. సో, దాన్ని బట్టి చాలామంది ఎంట్రన్స్‌లో గానీ, ఒక కరెక్ట్ కార్నర్‌ని బట్టి వాస్తు ప్రకారం చూసుకొని 7 హార్సెస్ పెయింటింగ్స్ పెట్టుకుంటారు చాలామంది. అట్లాంటివేమన్నా విన్నారా? మిగతా వేరేవి ఇది పెడితే మంచి లక్కొస్తది. అట్లా ఏమైనా ఉన్నాయా? ఆహ్, సిటీ లైఫ్ లైక్ బిల్డింగ్స్‌ది పెట్టుకోవడం హ్మ్. గానీ, గ్రోత్ అంటారు. ఓకే. గ్రోత్ అండ్ హ్మ్. స్ట్రెంత్ అంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్‌యి పెయింటింగ్స్ కానీ, పిక్చర్స్ పెట్టుకుంటే, ఇంకా ఇప్పుడు నార్త్ ఈస్ట్ కార్నర్ ఈశాన్యం అంటారు గదా! హ్మ్. అక్కడ యాహ్! కొంచెం సెరీన్‌గా ఉండేటువంటి నేచర్‌కి రిలేటెడ్ పెట్టుకుంటే హ్మ్. మంచిదంటారు. సో, ఎవ్రీబడీ హాస్ అ పర్సెప్షన్ అబౌట్ ఇట్. అండ్ డూ యూ బిలీవ్ ఇన్ ప్లీజ్ దట్ అండి? ఐ డోంట్ నో. ఓకే. నేను ఇంతవరకి అంత ఏం పెట్టుకోలేదు ఇంట్లో. లైక్ నా ఆర్ట్ వర్క్స్ కూడా నేనంత పెట్టుకోలేదు ఇంతవరకి. ఓకే. దే ఓకే. జస్ట్ దేర్, దే స్టాక్డ్ అప్ అండ్ ఆల్ థట్. మా హ్మ్. పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు నేను చేసిన ఓకే. పెయింటింగ్స్ అన్నీ. హ్మ్. ఆహ్, ఇనీషియల్‌గా ఫస్ట్ పెయింటింగ్ ఏదైతే చేశానో అవన్నీ వాళ్ళు పెట్టుకున్నారనమాట. బుద్ధాది, దమయంతిది అలాంటివి ఏవైతే ఓకే. పెయింటింగ్స్ చేశానో వాళ్ళు అలాంటివి పెట్టుకున్నారు. హుహు. మంచి రికగ్నైజేషన్ వచ్చిన ఆర్ట్ గాని ఏదైనా ఉందా? ఎంఎస్ సుబ్బలక్ష్మి పెయింటింగ్స్ చేశాననమాట హ్మ్. 2019 పాండమిక్‌కి ముందు అనమాట. ఓకే. సేమ్ ఔట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ నా వర్క్ నేను చేయట్లేదు. నేను మిగతా వర్క్స్ అన్నీ చేస్తున్నానని చెప్పేసి ఒక ఓకే. 100 డే ప్రాజెక్ట్ చేశాను. దాంట్లో ఫస్ట్ నేను ఎంఎస్ సుబ్బలక్ష్మివి అట్‌లీస్ట్ ఒక హ్మ్. 25, 35 పెయింటింగ్స్ చేశాననమాట. సో, అది ఇప్పటికి చాలామంది హ్మ్. గుర్తు చేస్తుంటారు. నేను ఎక్కడైనా వెళ్ళానంటే ఎవరైనా గుర్తుపట్టారంటే నన్ను ఫస్ట్ వాళ్ళు మెన్షన్ చేసేది మీ ఎంఎస్ సుబ్బలక్ష్మి పెయింటింగ్స్ చాలా బాగున్నాయని చెప్పేసి అంటారనమాట. సో, దట్ ఈస్ వన్ థింగ్ అబౌట్ ఇట్. ఏదన్నా క్రిటిక్ గాని ఎప్పుడన్నా మీకు కామెంట్ గాని ఏదైనా వచ్చిందా అండి? విచ్ మేడ్ యూ పుష్ యువర్ లిమిట్స్ అండ్ గ్రో మచ్ మోర్ లేదండి. అట్లేం రాలేదా? అలా ఏం లేదు. మిగతా వాటిలో చాలా అనవసరమైన క్రిటిసిజమ్స్ వచ్చాయి గానీ, ఆర్ట్‌కి రిలేట్ ఎవరు పాయింట్ చేసేంత ఛాన్స్ ఎక్కువ ఇవ్వలేదనమాట. ఓకే. మేబీ ఆర్ట్‌కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇదెందుకు చేస్తున్నావు? ఇలాంటి పెయింట్ చేయొచ్చు కదా! అని ఐడియాస్ ఇస్తారు. బట్ నాకు నా మైండ్‌కి నచ్చింది. వాట్ ఫెల్ట్ ట్రూ ఫర్ మీ నేను అదే పెయింట్ చేశాను గానీ, హుహు. వీళ్ళెవరో అనుకుంటున్నారని నేను అలా పెయింట్ చేయాలి అన్నట్టు ఎప్పుడు చేయలేదనమాట. ఇంకొకటి రైటింగ్‌లో ఆర్ట్ ఫార్మ్ అంటే కాలిగ్రఫీని చూస్తేనే అనిపిస్తుంది. రైటింగ్ గూడా ఒక ఆర్ట్ ఫార్మ్‌లా ఉండొచ్చు అనేది. హ్మ్. సో, మీరు ఒక్కసారి కాలిగ్రఫీ గురించి చెప్తారా? సో, ఇప్పుడు హిస్టరీ ఏదైతే ఉందో హ్మ్. ఓకే. ఇన్ ద వరల్డ్ ఇప్పుడు మన హిస్టరీయే కానీ, మిగతా ఏ కంట్రీస్ హిస్టరీ అని చూస్తే అది ఇదర్ బుక్స్‌లో నుండైనా హ్మ్. ఉంటుంది. బుక్స్‌లో ఉన్న స్క్రిప్చర్స్ గానీ, లేకపోతే డ్రాయింగ్స్ అండ్ పెయింటింగ్స్. ఓకే. అవి త్రూనే ఏంటి అనేది పాస్ట్ కోసం ప్రిడిక్ట్ చేయడానికి గానీ, ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయడానికి గానీ, ఇలా ఉంటుండే అని చెప్పడానికి, ఇలా ఉంటది అని చెప్పడానికి దీస్ 2 వర్ ద ఆర్ట్ ఫార్మ్స్ బేసిక్‌గా. దే బోత్ వెంట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓకే. చాలా మటికి కల్చర్స్‌కి. ఈదర్ వాళ్ళు రాసే దాన్ని బట్టి గానీ, లేకపోతే వాళ్ళు చేసిన పిక్చర్స్ త్రూ గానీ. ఓకే. సో, దే బోత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అండ్ నౌడేస్ ఎలా అయిపోయిందంటే, ఒక మనిషి హ్యాండ్ రైటింగ్‌ని బట్టి గూడా డిసైడింగ్ పర్సనాలిటీ కానీ, దేర్ ఫ్యూచర్ గానీ, దేవ్ గాన్ డిఫరెంట్ లెన్స్ అబౌట్ ఇట్. బట్ ఐ పర్సనల్లీ థింక్ ఎలా అంటే, ఇట్స్ ఎ రికార్డ్ ఫర్ హిస్టరీ. ఇట్స్ ఎ ఓకే. రికార్డ్ హ్మ్. ఫర్ ద ఫ్యూచర్. ఏదైతే రాస్తున్నారో దట్ విల్ టెల్ ద ఫ్యూచర్ పీపుల్ అబౌట్ అస్ వాట్ వి ఆర్. అండ్ ఇఫ్ వి నో ఇప్పుడు ఏదైతే పాస్ట్ కోసం మనకేదైనా తెలుస్తుందంటే, ఇట్ ఈస్ త్రూ దోస్ స్క్రిప్చర్స్ ఇస్ హౌ ఐ సీ ఇట్. అదే హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఫేట్ రైటింగ్ అంటారు గదా! ఆ స్ట్రోక్స్‌ని బట్టి ఆ పర్సనాలిటీ చెప్తా ఉంటారు. హ్మ్. అది మీకు ఐడియా ఉందా? నేనంత లేదా? అలా సైకలాజికల్ మేనర్‌లో అయితే ఎప్పుడు వెళ్ళలేదు దాని లోపటికి. ఓకే. బట్ ఓకే. నేర్పిస్తాను. ఎలా ఓకే. చేయాలి? హ్మ్. వాటి గురించి టెక్నికల్‌గా ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్ డెప్త్
నాలెడ్జ్ యాహ్! ఉంది గానీ, అగ్రీడ్. మరీ సైకాలజీ లెవెల్‌లో వెళ్ళలేదనమాట. ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు మీ దగ్గరకొచ్చేవాళ్ళు యాస్ ఎ రిలీఫ్ కోసం వస్తారు అని అన్నారు గదా! సో, అంటే వాళ్ళకు మైండ్ సెట్ చేంజ్ అవుతుందా అండి? పీస్‌ఫుల్ అయితారా? లేకపోతే దే ఫీల్ వెరీ రిలాక్స్డ్ ఫర్ ష్యూర్. బట్ ఒక్కసారి చేస్తే అయిపోదు. యాహ్! యూ హ్యావ్ టు టేక్ టైం తీసుకొని రోజు కొంచెం టైం హ్మ్. దానికి అలొకేట్ చేసి మీరు దానిపైన ఎఫర్ట్ పెడితే దెన్ డెఫినెట్లీ లైక్ లాంగ్ టర్మ్ యూ విల్ సీ సమ్ డిఫరెన్స్, సమ్ చేంజ్, సమ్ రిలాక్సేషన్. దట్స్ అ మొమెంటరీ రిలాక్సేషన్. ఆ మూమెంట్‌కి మీకు బాగా అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే ఒకసారి చేస్తే రిజల్ట్ అనేది ఉండదు. యూ హ్యావ్ అగ్రీడ్. టు కన్సిస్టెంట్‌లీ ఒక డిసిప్లిన్‌తోటి చేస్తూ ఉంటేనే మీకు దాంట్లో డిఫరెన్స్ తెలుస్తది. మీరు చూసుంటారు గదా! లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉండుండొచ్చు. వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవ్వడం, అబ్జర్వేషన్ స్కిల్స్ డెఫినెట్లీ. పెరగడం. డెఫినెట్లీ. చాలా ఎలా అంటే బాగా ఫిడ్జెటీగా ఉంటారు. చిన్న పిల్లలైనా సరే ఒక దగ్గర కూర్చోలేరు. హ్మ్. ఏదో ఒకటి లాగడం గానీ, హ్మ్. లైక్ పెన్సిల్స్ తీసుకోవడం గానీ, ఎప్పుడు ఒక ప్లేస్‌లో కామ్‌గా కూర్చొని వాళ్ళు గూడా రెగ్యులర్‌గా హ్మ్. చేయడం వల్ల వాళ్ళు కొంచెం కామ్ అయిపోతారు. ఇంకా వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళకర్థమవుతుంది. ఎప్పుడు నేను చెప్తాను. ఇది ఇలా హ్మ్. చెయ్యి, ఇది ఇలా పెయింట్ చెయ్యి, లేకపోతే ఇవాళ ఇది డ్రా చేయాలి, హ్మ్. ఇది ఇలా డ్రా చేయాలి అని చెప్పడం కాకుండా, ఒక స్టేజొచ్చాక వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళకేం కావాలో. వాళ్ళు డిమాండ్ చేస్తారనమాట. నాకిది ఇదెలా చేయాలి? నాకిది నేర్చుకోవాలనుంది. ఓకే. నాకిలాంటిది చెప్పండి. ఇలాంటిదుందా? నాకిలాంటి ఇమేజ్ చేయాలనుంది. సో, ఆ ప్రోగ్రెస్ అనేది ఇట్ కమ్స్ ఓవర్ టైమ్ అనమాట. డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఇంప్రూవ్ అయితదంటారు. ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకి గూడా క్లారిటీ వస్తుంది. హ్మ్. వాళ్ళకి ఫోకస్ అనేది పెరుగుతుంది. దట్స్ హౌ ఇట్ వర్క్స్. నైస్ అండి. ఎందుకంటే యంగ్ ఏజ్‌లో ఉన్న పిల్లలు అప్పుడే ఐ థింక్ 5, 6 ఇయర్స్ నుంచి వస్తారా మీ దగ్గరికి? యాహ్! ఆ ఏజ్‌లో మైండ్ సెట్ డెవలప్‌మెంట్ కావడం చాలా ఇంపార్టెంట్. కాన్సంట్రేషన్, ఫోకస్ ఇవన్నీ చాలా ఇంప్రూవ్ అవుతాయన్నమాట. లో జనరల్‌గా అందరూ రిలాక్స్ కావడానికి గ్యాప్ దొరికితే పెయింట్ ఏస్తారు. సో, మీరేం జేస్తారు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు? నేను ఫోటోస్ తీస్తాను. ఫోటోగ్రఫీయా? ఫోటోగ్రఫీ చేసుకుంటాను. బర్డింగ్ చేసుకుంటాను. హ్మ్. ఆహ్, బర్డ్స్‌ని అబ్జర్వ్ చేయడం లాంటివి, బర్డింగ్ అలాంటివి చేయడం గానీ, బాగా ట్రావెల్ చేస్తాను. అండ్ యాహ్! ఏదో ఒకటి ఆర్ట్‌కి రిలేటెడ్ ఏదో ఒకటైతే నేర్చుకుంటూ ఉంటాను. హ్మ్. సంథింగ్ ఏదో ఒకటి కొత్త విషయం తెలుసుకోవాలి. కానీ ఖాళీగా మాత్రం కూర్చోద్దు. ఖాళీగా కూర్చుంటే ఇంకా నా వల్ల మీరు ట్రావెలింగ్ మసై మారాకెళ్ళినట్టున్నారు గదా! అక్కడ ఆహా! ఎక్స్‌పీరియన్స్ చెప్తారా ఒకసారి? ఐ థింక్ వరల్డ్‌లో హ్మ్. ఎవ్రీ ప్లేస్ హాస్ అ బ్యూటీ. అన్ని ప్లేసెస్ డిఫరెంట్ అండ్ హ్మ్. ఇట్ ఈస్ అన్ ఎక్స్‌పీరియన్స్. ఇది మోర్ దెన్ కళ్ళతోటి చూసి ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే ఒకరికి అర్థమవుతుంది. లైక్ ఓకే. ఇన్ దేర్ సో మెనీ కలర్స్ ఇన్ ద నేచర్ అనేది ఆ ప్లేస్‌లో నేను చాలా మెస్మరైజ్ అయిపోయాను ఆ ప్లేస్ చూసాక. ఓకే. ఇట్ వాస్ వెరీ లైక్ సేమ్ ఇట్ వాస్ లైక్ ఆర్ట్ ఫర్ మీ. అంటే పేషెన్స్ ఉండాలి. యానిమల్స్ రావాలి, వీటిని చూడాలి, ఒకే ప్లేస్‌లో కూర్చోవాలి, ఏం చేయకుండా, ఏం నాట్ మేకింగ్ ఎనీ సౌండ్. ఓకే. కామ్‌గా కూర్చొని వెయిట్ చేయాలి ఫర్ ద మూమెంట్ టు అరైవ్. ఓకే. వెన్ ఇట్ అరైవ్స్ ఇట్స్ లైక్ ఇట్ యూ స్టాప్ బ్రీతింగ్, యూ స్టాప్ లైక్ ఎవ్రీథింగ్స్ బికమ్స్ అ ఫ్రోజన్ ఇమేజ్ అక్కడ. ఓకే. సో, అలాంటి ఎక్స్‌పీరియన్సెస్ నాకయిండే. అక్కడ. ఎస్పెషల్లీ అండ్ ఐ థింక్ దేర్ వాస్ దిస్ మెజెస్టిక్ లయన్. హ్మ్. ఎంత సౌండ్ అంటే చాలా జీప్స్ ఏవైతే ఉంటాయో ఫోటోగ్రఫీ చాలామంది హ్మ్. ఫోటోగ్రఫర్స్ వస్తారు హ్మ్. ఫ్రమ్ త్రూఅవుట్ ద వరల్డ్. హ్మ్. అండ్ సేమ్ ఫోటో తీసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఆ పెద్ద పెద్ద జీప్స్‌ని ముందుకి వెనక్కి ఆ సౌండ్స్‌తో హ్మ్. చాలా తిరగడానికి ట్రై చేస్తుంటారు. కరెక్ట్ షాట్ తీసుకోవడానికి. కానీ ఆ లయన్ ఎలా ఉంటుందంటే హ్మ్. అసలు ఇంత కూడా ఫ్లించ్ అవ్వదు. ఓకే. అవెంత దగ్గరకొస్తున్నా కార్స్, అవెంత దూరం వెళ్తున్నా, ఎంత సౌండ్ చేస్తున్నా కొంచెం కూడా ఫ్లించ్ అవ్వకుండా హ్మ్. దాని దారిలో అదెళ్తుంది. అండ్ ఇట్ వెంట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. ఇట్ జస్ట్ పాస్డ్ త్రూ. మేమిక్కడ కూర్చున్నామంటే మా ముందర నుంచి ఎళ్ళింది. లైక్ ఐ థింక్ ఎంత అల్లరి చేసే క్యాండిడేట్‌లు గూడా హ్మ్. ఎవరైతే మాతో పాటు ఉండెనో 15 మినిట్స్ అసలు మాట్లాడలేదు. అంత ఫ్రీజ్ అయిపోయినా. సో, ఇట్స్ దోస్ ఎక్స్‌పీరియన్సెస్ లైక్ అది వైల్డర్‌నెస్‌లో, నేచర్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతారు. సిటీ లైఫ్‌లో ఇలాంటివి ఏం చేయలేం. సిటీ లైఫ్‌లో ఎక్కడైనా కార్‌లో కూర్చున్నారంటే అరుస్తూనే ఉంటారు ఒకరి పైన హ్మ్. ఒకరు. బట్ థట్ వాస్ అ వెరీ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. మీకు అంటే ఇప్పుడు సిటీ లైఫ్ అంటే మీకు బోరింగ్ అనిపిస్తదా? లేదు, నేను సిటీ అమ్మాయిని. నేను సిటీలోనే ఉంటా. ఐ కాంట్ బీ ఇన్ అ క్వైట్ కామ్ ప్లేస్. బట్ దట్స్ అ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఆల్‌టుగెదర్. ఓకే. బట్ యాహ్! నైస్ అండి. అంటే ఎప్పుడు ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా మీకు కోపం వస్తదా అండి? వస్తదండి.
ఒక విషయం చెప్తారా దేని కోపం వస్తదో? ఆహ్, ఎవరన్నా ఆర్ట్ సరిగ్గా చేయకపోతే? లేదు లేదు. స్టూడెంట్స్ పైన కోపం ఏం చూపియా. చాలా ఓపికతోటి నేర్పిస్తాను. హ్మ్. ఇరిటేట్ అవ్వను. ఎంత అల్లరి చేసే పిల్లలైనా కామ్ అయ్యేలా హ్మ్. ఈస్ మై రెస్పాన్సిబిలిటీ లాగా చూస్తాను అంతేగాని నెవర్ విత్ స్టూడెంట్స్. హ్మ్. బట్ జనరల్‌గా కామన్ సెన్స్ తక్కువ ఉంటే కోపమొస్తది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే. సో, యాహ్! ఏ స్మాల్ సెగ్మెంట్ మిత్ వర్సెస్ రియాలిటీ అని. దాంట్లో ఫస్ట్ క్వెషన్ ఏంటంటే ఆర్టిస్ట్ డోంట్ మేక్ మనీ అంటారు. అది వాస్తవమేనా? కాదండి. ఓకే. ఆర్టిస్ట్ మేక్ మనీ. దే మేక్ యూ షుడ్ నో హౌ టు మానిటైజ్. అంటే మానిటైజ్ ఎలా చేసుకునేది అనేది కూడా ఒక టాలెంటే. జస్ట్ ఆర్ట్ చేయడమే కాదు, దాన్ని యుటిలైజ్ చేసుకోవడం కూడా ఒక టాలెంట్. అది ఉంటే డెఫినైట్‌లీ యూ కెన్ మేక్ మనీ. ఒక 3 వేస్ చెప్తారా ఎలా మానిటైజ్ చేసుకోవచ్చనేది? ఇప్పుడు కరెంట్ ఉన్న హ్మ్. ప్రాసెస్‌లో అయితే మీ ఆర్ట్ మీకు రావాలి. మీరేదైతే చేస్తున్నారో మీరు కాన్ఫిడెంట్‌గా మీకు చేయడం అనేది రావాలి. ఓకే. సెకండ్ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. మీ వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అదొక అండర్‌స్టాండింగ్ వచ్చేసి, మీ స్ట్రెంత్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో, మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అదొకటి డిసైడ్ చేసుకొని, ఆ సబ్జెక్ట్ పైన కన్సిస్టెంట్‌గా వర్క్ చేసి, మీదొక ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం గానీ, ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకొని, మీ వర్క్‌ని మీరు ముందంటే అట్‌లీస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇన్‌స్టాగ్రామ్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకేం ఓకే. అంత ఎక్స్‌పోజర్ గూడా ఉండేది కాదు. ఇంకా వేరే ఆర్టిస్ట్‌కైతే అది గూడా లేకుండే. మనకంటే ముందు ఉన్న ఆర్టిస్ట్‌కి. హుహు. సో, ఆ ప్లాట్‌ఫామ్ ఉన్నప్పుడు దాన్ని యుటిలైజ్ చేసుకోవడం. ఓకే. అండ్ డెఫినెట్‌లీ ట్రెండ్ అనే కాకుండా హ్మ్. ఎఫర్ట్ గూడా పెట్టాలి. మీ ఆర్ట్‌ని, మీ స్కిల్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. అది చేసుకొని ఇఫ్ యూ కెన్ యుటిలైజ్ థాట్ అండ్ పోస్టెడ్ ఆన్ పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్స్ కానీ, అన్నిట్లో చేస్తే దెన్ డెఫినెట్‌లీ యూ క్యాన్ మానిటైజ్ ఆన్ థాట్. ఇంకొకటండి కామన్‌గా ఫ్రెండ్స్‌తో గూడా ఇప్పుడు మనం క్లాసెస్‌కెళ్తున్నాం, ఆర్ట్ క్లాసెస్‌కెళ్తున్నాం అన్నప్పుడు కామన్‌గా వినేది నీకు టాలెంట్ కావాలి ఆర్ట్ స్టార్ట్ చేయాలంటే అంటారు. యూ నీడ్ టాలెంట్ టు స్టార్ట్ అంటారు. అది ఎంతవరకు వాస్తవం? నాట్ అట్ ఆల్ ట్రూ. అసలు ఈవెన్ మీరు ఎప్పుడు కూడా పెన్సిల్ పట్టుకోలేదు, అసలుకొక చిన్న బొమ్మ గూడా వేయలేదు అన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్‌తో, డిసిప్లిన్‌తో రోజు హ్మ్. చిన్న చిన్న ఆర్ట్ వర్క్స్ చేస్తూ, చిన్న చిన్న డ్రాయింగ్స్ చేస్తూ చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఇప్పుడు మెజారిటీ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తున్న వాళ్ళందరూ సెల్ఫ్ థాట్ ఆర్టిస్ట్సే. ఓకే. ఎవరు గూడా అంతకుముందు పెద్ద పెద్ద పెయింటింగ్స్ కానీ ఫస్ట్ డ్రాయింగ్ ఇట్‌సెల్ఫ్ కరెక్ట్‌గా వచ్చేసి చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. అందరూ కొంచెం కొంచెం చేస్తూ ఇంప్రూవ్ అయ్యి పైకొచ్చిన వాళ్ళే ఉంటారు చాలా మటికి. ఇంకొకటండి ఆర్ట్ ఈజ్ నాట్ ఎ సీరియస్ కెరీర్ అంటారు. ఓకే. సో, ప్రతి ఒక్కరి పర్సెప్షన్ వేరండి. ఓకే. అందరి పర్సెప్షన్ చేంజ్ చేస్తూ వెళ్ళలేము. వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉండలేం. అది మీకు కరెక్ట్ అనిపించిందంటే, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందంటే, మీరు చేయాల్సిన పని మీరు చేస్తూ వెళ్ళాలి. అంతేగాని ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటుంటారు. ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తూ వెళ్ళలేం. ప్రతి ఒక్కరికి ఏమంటారు జస్టిఫై చేస్తూ ఉండలేం. మన ఓకే. పని మనం ఫోకస్ చేసుకుంటూ ఉంటే చాలు. దట్ ఈస్ ఆల్. పెయింట్స్ ఏస్తున్నప్పుడు గానీ, ఇప్పుడు ఇప్పుడు మీకు ఎప్పుడైనా క్రియేటివ్ బ్లాక్స్ వచ్చినాయండి? ఎప్పుడైనా లో ఫేజెస్‌ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేసారా? ఆహ్, సో, క్రియేటివ్ బ్లాక్స్ వచ్చే ఉంటాయి. బట్ అంత హుహు. ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అయ్యో! నాకు ఈ ఐడియా రావట్లేదు అన్నట్టు ఎప్పుడు ఏం లేకుండే ఏదైనా ఐడియా వస్తే ఫస్ట్ ఒక హ్యాబిట్ అనమాట. అది నోట్ చేసుకొని పెట్టుకోవడం కానీ, దానిపైనే కూర్చొని ఆలోచించడం. ఎలా చేస్తాను? ఏంటి? అనేదే ఆలోచన ఉండే. అండ్ ప్లస్ చాలా ఈజీగా స్టార్ట్ చేయలేదనమాట ఒక కెరియర్ ఆర్టిస్ట్‌గా. హుహు. సో, చాలా స్ట్రగుల్ ఉండే చేయడానికి. నోబడీ వుడ్ పే ఫర్ మై పెయిన్స్. ఐ హాడ్ టు ఎర్న్ మై వే త్రూ ఇట్. సో, అలాంటివి నాకు పర్సనలీ ఎలా ఉందంటే ఇట్స్ టూ మచ్ లగ్జరీ టు సే ఓకే. దట్ అన్నట్టుంటుంది. సో, ఇంత కష్టపడి ఇంతొచ్చేసి అలాంటి ఫిట్ త్రో చేయడం ఇష్టం లేదు. లైక్ ఓహ్! నాకిప్పుడు ఆర్ట్ బ్లాక్ ఉంది అన్నట్టు. లైక్ ఓకే. ఓకే. జస్ట్ ఫోకస్ ఆన్ ఇట్. యూ విల్ నైస్ ఫైండ్ అండి. ఎ వే త్రూ ఇట్ అన్నట్టు దట్ ఈస్ మై డిసిప్లిన్. బట్ ఆఫ్ కోర్స్ అందరికి అలా ఉండదు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్. ఐ వాంట్ టు కాన్స్టెంట్‌లీ కీప్ ఫోకసింగ్ హుహు. ఆన్ మై వర్క్ బేసిక్‌గా. ఓకే. జపాన్‌లో ఎక్కడన్నా ఉన్నాయా ఏమన్నా ఫేవరెట్ ప్లేసెస్? చాలా ఉన్నాయి. ఎవ్రీ కార్నర్ ఇన్ దట్ కంట్రీ వాస్ ఎలా అంటే నా లైఫ్‌లో నేను ఎప్పుడంత ఎక్సైటెడ్‌గా లేకుండే. ఓకే. లైక్ లైక్ ఆ ఎందుకండి? ఆ! ప్లేస్‌కెళ్ళినంత ఆ! హ్యాపీగా ఎప్పుడు ఫీల్ అయ్యా. బికాజ్ హ్మ్. ఒక పాయింట్ ఎలా ఉందంటే ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇట్ ఓకే. వాస్ ఒక పెద్ద బిల్డింగ్ పైన వ్యూ పాయింట్ మొత్తం సిటీది. ఓకే. అండ్ యూ కెన్ సీ ద ఎంటైర్ సిటీ బేసిక్‌గా. ఆ హుహు. సిటీలో ఉన్న ఇల్లులు, ట్రాఫిక్ ప్రతీదీ కనిపిస్తది. అండ్ ఒక మూమెంట్ ఎలా అనిపించిందంటే ఇంతమంది పాపులేషన్ ఉంది. హుహు. ఈ పాపులేషన్‌కి ప్రతి ఒక్కరికి మనం తినే ఫుడ్ గురించి తెలీదు.
ఓకే. మనం మాట్లాడే భాష గురించి అంత ఐడియా లేదు. ఒక వర్డ్ గురించి గూడా ఒక ఐడియా లేదు వీళ్ళకి. అండ్ దే ఆల్ ఎగ్జిస్ట్ హ్యాపీలీ ఇన్ దేర్ ఓన్ వరల్డ్ వితౌట్ హావింగ్ ఎనీ ఐడియా అబౌట్ ఇంత కల్చర్ ఉందని. వాళ్ళ వాళ్ళ లైఫ్ వాళ్ళకుంది. కానీ మనం ఎలా ఆలోచిస్తాం మనమే గ్రేట్. మనమే ఇది, మనమే అది అన్నట్టు ఒక కాన్సెప్ట్‌తో ఉంటాం. అక్కడికెళ్ళాక లైక్ వాళ్ళకి సంబంధం లేదసలు మన కల్చర్‌తోటి. వాళ్ళ లైఫ్ దే ఆర్ లీడింగ్. వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళకున్నాయి. వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకుంది. వాళ్ళ క్విజిన్ వాళ్ళకుంది. అండ్ దే ఆర్ లివింగ్ పీస్‌ఫుల్లీ అండ్ ఈ కంట్రీస్‌లో ఎలా ఉందంటే చాలా మటికి దే లివ్ అప్ టు 100+ ఇయర్స్ మెజారిటీ ఆఫ్ ద ఓకే. పాపులేషన్ ఏదైతే ఉందో. అండ్ ఎ హెల్తీ లైఫ్ ఆల్సో. సో, ఇట్ వాస్ వెరీ లైక్ హిట్టింగ్ మీ అలాట్. అంటే చాలా ప్లేసెస్‌కెళ్ళాను ఇంతకు ముందు గూడా, దీనికంటే ముందు గూడా. బట్ ఆ ప్లేస్‌కెళ్ళినప్పుడు ఇట్ వాస్ అ వెరీ అన్‌యూజువల్ ఫీలింగ్ అక్కడికెళ్ళాక టు సీ థట్. ఓకే. ఒక్కసారి పెయింటింగ్స్ చూద్దాము. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పెయింటింగ్స్ బిఫోర్ ఐ డిసైడెడ్ అంటే హ్మ్. డిసైడ్ అవ్వకముందు. లైక్ ఇంకా హ్మ్. చాలా పెయింటింగ్స్ చేయాలి ఎంఎస్ సుబ్బలక్ష్మిది ఓకే. అన్నట్టు. సో, అన్నీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారివి ఉన్నట్టున్నాయండి. ఓకే. ఇది మొత్తం ఒక కలెక్షన్ లాగా చేశాననమాట. ఓకే. తన ఫోటోగ్రాఫ్స్‌లో హ్మ్. ఇది తను చాలా హ్మ్. ధ్యానంలో ఉన్నట్టు, తను హ్మ్. చాలా ఇన్వాల్వ్ అయిపోయింది తన మ్యూజిక్‌లో. సో, ఆ ఎక్స్‌ప్రెషన్ బావుండే అనమాట. సో, దాన్ని ఆలోచించి నేను కలర్స్ డిసైడ్ చేశాననమాట. ఓకే. ఈ స్కెచ్ ఏదైతే ఉందో ఆర్టికో బిల్డింగ్ అనమాట హైదరాబాద్‌లో. హుహు. సో, ఇలాంటి బిల్డింగ్స్ ఆర్కిటెక్చర్ మన సిటీలో చాలా కనిపిస్తాయి. ఐయామ్ ప్రాపర్ హైదరాబాద్ పర్సన్. ఐయామ్ ఫ్రమ్ హైదరాబాద్ అనమాట. సో, హ్మ్. హైదరాబాద్ హెరిటేజ్ గానీ, హైదరాబాద్ హిస్టరీ అంటే కూడా చాలా ఇష్టం. హ్మ్. సో, దానికి రిలేటెడ్ ఆ సిరీస్ సేమ్ ఆ 100 డేస్ సిరీస్‌లో హైదరాబాద్‌కి రిలేటెడ్ హుహు. ఆర్టికో బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన చాలా పెయింటింగ్స్ చేశాననమాట. ఇండియన్ మినియేచర్ పెయింటింగ్స్‌లో ఇది శ్రీనాథ్‌జీ పెయింటింగ్స్ అనమాట. అంటే శ్రీనాథ్ అంటే ఆర్టిస్టా అండి? శ్రీనాథ్‌జీ అనేది లార్డ్ కృష్ణది ఒక ఫార్మ్ అనమాట. గుజరాత్, రాజస్థాన్ ఆ హుహు. పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలో ఆయనని పూజ చేస్తారు బాగా. అంటే ఈ ఆర్ట్ ఫార్మ్‌కి పేరుందండి ఏమన్నా? పిచ్వాయి అంటారు. పిచ్వాయి ఆర్ట్ వర్క్స్ ఇవి. అంటే దానికి ఏముండాలండి స్పెసిఫికేషన్స్ గాని సో, ఇవి ఒక ఆహ్, ఫ్యాబ్రిక్ పైన చేస్తారనమాట. ఓకే. ఓకే. ఓవెన్ హ్మ్. ఫ్యాబ్రిక్ హ్మ్. హ్మ్. ఓవెన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో మంచి సిల్క్ లాంటిది కానీ, వెరీ ఓకే. టిష్యూ హ్మ్. బేస్డ్ ఫ్యాబ్రిక్స్ కొన్ని ఉంటాయన్నమాట హ్మ్. వీటికి స్పెసిఫిక్‌గా. దాంట్లో నేచురల్ డైస్ యూజ్ చేసి హ్మ్. ఈ పెయింటింగ్స్ చేస్తారనమాట. ఒరిజినల్ స్కూల్స్‌లో అక్కడ ఓకే. ఏదైతే ఉందో శ్రీనాథ్‌జీది పిచ్వాయి పెయింటింగ్స్ ఎక్కడైతే చేస్తారో ఒరిజినల్‌గా, ఓకే. అక్కడ వాళ్ళు నేచురల్ డైస్ యూజ్ చేసి, ప్యూర్ గోల్డ్ కూడా యూజ్ చేసి ఆ పెయింటింగ్స్ చేస్తారనమాట. ప్రాజెక్ట్ 48 చేసిన తర్వాత మీకు ఎలా వచ్చే రెస్పాన్స్ మీకు పబ్లిక్ నుంచి గాని? సో, నాకు ఒక గ్యాలరీ క్యూరేటర్ నుండి ఆపర్చునిటీ వచ్చిండే ఫస్ట్ ఎగ్జిబిషన్ చేయడానికి. ఓకే. సో, ఆ ఎగ్జిబిషనే నాకు ఐ థింక్ ఐ హాడ్ సమ్ 2, 3 మంత్స్ టైమ్ దట్స్ ఆల్ టు ప్రిపేర్ ఫర్ ఆల్ ద ఆర్ట్ వర్క్స్. కొత్త ఫ్రెష్ ఆర్ట్ వర్క్స్ చేసి ప్రెజెంట్ చేయడానికి. దాని పేరే హైదరాబాద్ త్రూ ఆర్ట్ అని చేసి ఎగ్జిబిషన్ చేసిండే. ఓకే. ఇప్పుడెక్కడైనా చేస్తున్నారండి ఎగ్జిబిషన్స్ ఇట్లా? ఇప్పుడేం చేయట్లేదు. హ్మ్. ఒక ఎగ్జిబిషన్ అనుకున్నాను ఎంఎస్ సుబ్బలక్ష్మి పైన. హ్మ్. అది అనుకున్నాను కానీ పాండమిక్ వచ్చేసాక ఇంకా ఇట్ వాస్ ఆల్రెడీ టూ లేట్. దాని నుండి బయటకొచ్చేవరకి 2, 3 ఇయర్స్ పట్టింది అందరికి ఓకే. టు కమ్ ఔట్. ఈవెన్ యాహ్! టు అటెండ్ క్లాసెస్ కూడా హ్మ్. అన్నీ ఆన్‌లైనే అయిపోయాయి హ్మ్. అప్పటికి. సో, ఇప్పుడు ఏదైనా చేస్తే మళ్ళీ ఐ హావ్ టు స్టార్ట్ సంథింగ్ అగైన్. సమ్ హుహు. న్యూ ఐడియా ఫ్రమ్ స్క్రాచ్. హుహు. ఇంకా దాన్నే ఐ కెన్ ప్లాన్ సంథింగ్. అంటే ఎగ్జిబిషన్ అంటే థీమ్ బేస్డ్ ఎళ్తారా? లేకపోతే ఎట్లా అంటే ఒక పర్సన్ బేస్డ్ ఉంటదా అండి ఎగ్జిబిషన్ సో, అంటే? గ్రూప్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి. సోలో ఎగ్జిబిషన్స్ ఉంటాయి. సోలో ఎగ్జిబిషన్స్ ఉన్నప్పుడు ఒక థీమ్‌ని బట్టి ఒక మంచి థాట్ ప్రాసెస్ వాట్ హి వాంట్స్ టు షోకేస్ అనే దాన్ని బట్టి ఉంటాయి. ఒక్కొక్కసారి సేమ్ అదే సోలో ఎగ్జిబిషన్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ హిస్ లైఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ నుండి కొన్ని సెలెక్టెడ్ ఆర్ట్ వర్క్స్ గానీ, ఫోటోగ్రాఫ్స్ గానీ అది షోకేస్ చేయడం అనేది అవుతుంది. గ్రూప్ ఎగ్జిబిషన్స్‌లో మల్టిపుల్ ఆర్టిస్ట్స్ కలిసి ఒక షోకేస్ చేయడం కానీ వాళ్ళ వర్క్స్‌ది అనేది అవుతుందనమాట. ఇప్పుడు ఆ ఎగ్జిబిషన్‌లో మనం ఆర్ట్ పెట్టాలంటే ఏముంటదండి ప్రాసెస్? సో, మీ దగ్గర ఒక బాడీ ఆఫ్ వర్క్ అనేదుండాలి. బాడీ ఆఫ్ వర్క్ అంటే ఒక ప్రొఫైల్ అనమాట. మీరు చేసిన సబ్జెక్ట్స్ పైన గానీ, మీరు ఇంప్రూవైజ్ చేసిన ఆర్ట్ ఏదైతే ఉందో దానిది ఉండాలి. ప్లస్ మీరు ఒక గ్యాలరీని అప్రోచ్ అవ్వాలి. ఒక క్యూరేటర్ ఉండాలి మీకు. క్యూరేటర్ అంటే? క్యూరేటర్ ఈస్ ద పర్సన్ హూ రన్స్ ద గ్యాలరీ బేసిక్‌గా. ఓకే. ఓకే. ఆయన సెలెక్ట్ చేస్తాడు. ఆయన మీ హుహు. వర్క్‌ని క్రిటిసైజ్ చేస్తాడు. మీ వర్క్ కరెక్ట్ ఉందా? లేదా? హ్మ్. ఇంకెక్కడ ఏరియాస్‌లో ఇంప్రూవ్ అవ్వాలి? హ్మ్. మీ వర్క్‌ని ఎలా మార్కెట్ చేయాలి? ఏం చేయాలి? అనేది గైడెన్స్ అంతా మొత్తం ఆ క్యూరేటర్ నుండి ఇంకా గ్యాలరీ నుండి వస్తుందనమాట మీకు.
మీ జర్నీలో మీరే మీ ప్యాషన్‌ని మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని వెళ్తా ఉన్నారు కదా! ఈస్ దేర్ ఎనీ పర్సన్ హూ గైడెడ్ యూ అండ్ హూ మోటివేటెడ్ యూ? ఐ థింక్ ఇనీషియల్లీ ఈవెన్ నేను చిన్నప్పుడైనా సరే ఐ థింక్ మై గ్రాండ్ మదర్ షీ వుడ్ బీ లైక్ ఎలా అంటే అందరి మాటలు పట్టించుకోకు అలానే అంటారు. నువ్వు ఆటే చెయ్యి. నీకు అదే కరెక్ట్. నువ్వు అదే చేసుకో అని ఐ థింక్ తనే వెరీ సీక్రెటివ్‌లీ షీ టోల్డ్ మీ వెన్ ఐ వాస్ ఎ కిడ్ ఓన్లీ లైక్ వీళ్ళందరి మాటలు పట్టి అండ్ ఐ స్టిల్ హోల్డ్ ఆన్ టు హర్ థాట్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. యాహ్! నైస్ అండి. ఇప్పుడు నాకు తెలిసి మా గ్రాండ్ పేరెంట్సే సపోర్టివ్‌గా ఉంటారు కావచ్చు. ట్రూ. హ్మ్. ఇంకోటి 'వ్యాంగో స్టారీ నైట్' అని ఉంటది కదా! అంటే ఏంటిదండి అది నిజంగానే జరిగిందా? లేకపోతే దట్స్ హిస్ ఇమాజినేషన్. ఆయన ఓకే. ఎలా అయితే ఒక హ్మ్. నైట్‌ని డిపిక్ట్ చేశారో ఆయన ఇమాజినేషన్, ఆయన యూజ్ చేసిన కలర్స్, ఆయన టెక్నిక్. హుహు. ఆయనకి ఎలా ఉండేనంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీరు చూస్తారు. మనిషి ఎలా ఉన్నాడో యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళ ఫీచర్స్‌ని దింపివేయడం అనేది అదొక ఆర్ట్. దట్స్ ఎ యాహ్! టాలెంట్ అది. బట్ ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కొంచెం విత్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ట్విస్ట్ ఒక స్ట్రోక్స్‌తో గానీ అతనికి నచ్చినట్టు చేయడం వితౌట్ వరింగ్ అబౌట్ ఆర్ట్ అంటే ఇలానే చేయాలి అన్నట్టు కాకుండా అండ్ టైమ్ అండ్ దట్ వాస్ సమ్ టైమ్ లాంగ్ టైమ్ అగో. అప్పుడంత ఏమంటారు ఆహ్, ఎక్స్‌పోజర్ గాని లేని టైంలో హ్మ్. అంత ఫ్రీడమ్ ఒక హ్మ్. ఆర్టిస్ట్‌కి ఇలానే చేయాలి అనే టైంలో హ్మ్. అతను బోల్డ్‌గా అతనికి నచ్చినట్టు హుహు. చేశాడు. అండ్ దట్స్ వై దానికి ఎక్కువ పాపులారిటీ ఉందనమాట. అండ్ ఇంకోటేందంటే హి వాస్ సఫరింగ్ దట్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉండేనో హి వాస్ సఫరింగ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. ఓకే. అజైలంలో ఉండి అలాంటి పెయింటింగ్స్ చేశాడనమాట. బ్యూటిఫుల్‌గా డిపిక్ట్ చేసేది. సో, ఓకే. దానికి ఇంకా అంత ఇంపార్టెన్స్ ఎక్కువైందనమాట. ఇప్పుడొచ్చిందండి ఇంపార్టెన్స్ అది? ఇప్పుడొచ్చిందండి. ఇన్ని ఇయర్స్ తర్వాత. ఓకే. ఆయనున్నప్పుడు ఆయన ఒక పెయింటింగ్ గూడా అమ్మలేకపోయాడు. దాని తర్వాత ఇప్పుడు అన్నీ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవి వర్త్. డూ యూ ఫీల్ సాడ్ ఫర్ దట్ అండి? ఆఫ్ కోర్స్. యాహ్! ఓకే. వాళ్ళున్నప్పుడు వాల్యూ అదే మనం అంటాం గదా! ఉన్నప్పుడు వాల్యూ తెలీదని అంటారు గదా! హ్మ్. ఇది అదే అనుకుంటా. ఇట్స్ మోర్ లైక్ దట్. అతను హ్మ్. అలైవ్ ఉన్నప్పుడు అతనున్నప్పుడు ఐ థింక్ అప్పుడు ఆ ఆర్ట్ సీన్‌లో గూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అతనికి. లైఫ్‌లో గూడా పీపుల్ డిడ్న్ట్ గివ్ హిమ్ దట్ మచ్ ఇంపార్టెన్స్. వెన్ హీస్ పాస్డ్ అవే ఇంకా ఇంపార్టెన్స్ ఇచ్చి అతను మనీ ఓకే. గాడ్ నోస్. డూ యూ రీడ్ అంటే మీరు వాళ్ళ బయోగ్రఫీ చదువుతారండి ఆర్టిస్ట్ ఎవరిదన్నా? ఆ! ఓకే. ఎవరిదన్నా మంచి బాగా మీకు మంచిగా అనిపించింది ఎవరిదన్నా ఉందా? చానా పెయిన్‌ఫుల్ ఉన్నది వీళ్ళ లైఫ్‌లో అని. మెజారిటీ ఆర్టిస్ట్‌కి ఐ థింక్ అందరికి హ్మ్. అదొక పర్సెప్షన్ ఉంది యాజ్ ఇట్ ఈస్‌గా. ఆర్టిస్ట్ అంటే స్ట్రగుల్. ఓకే. దేర్ విల్ బి సమ్ ట్రాజెడీ ఓన్లీ వాళ్ళ లైఫ్ అంటే లైక్ నేనున్నప్పుడే నేనున్నానని ఆలోచించకుండా కొంతమంది హ్మ్. వాళ్ళ మధ్యలో వాళ్ళు ఇట్లా ఆర్గ్యుమెంట్ అనమాట. ఆర్టిస్ట్ అంటేనే ట్రాజెడీ. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ట్రాజెడీగానే ఉంటాడు అన్నట్టు ఆలోచిస్తారు. హ్మ్. బట్ ష్యూర్ లాట్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ అ గుడ్ లైఫ్. అ యాహ్! వెరీ కామ్ సింపుల్ లైఫ్. ఎవరు అంటే నేను ఇప్పుడు సడెన్‌గా నేను నాకు తెలవదు. లేదులెండి. ఎందుకుంటదంటారు అసలు అట్లా వాళ్ళ మైండ్ సెట్? ఆర్టిస్ట్ అంటేనే ఇలా అనేది. ఐ డోంట్ నో రియలీ. హుహు. ఐ థింక్ ఒకసారి మనం ఆహ్, బయట వాళ్ళు ఏమనుకుంటారో దానికి ఎక్కువ వాల్యూ ఇచ్చేసినప్పుడు హ్మ్. ఐ థింక్ మిజరీ బిగిన్స్ దేర్ ఓన్లీ. అక్కడనే స్టార్ట్ అయిపోతదనిపిస్తది మిజరీ. ఇఫ్ వి ఆర్ టు అవర్ సెల్వ్స్ వి ఆర్ లివింగ్ మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందనుకోండి ఐ థింక్ ఇంకెవరేమన్నా ఏం ఉంటుంది యాహ్! గ్రేట్. దాంట్లో. ఈస్ ఇట్ వర్త్ ఇట్ అండి టు ఫాలో అవర్ ప్యాషన్ ఫైనల్లీ? ఫర్ మీ డెఫినెట్లీ యెస్. ఓకే. ఐ కాంట్ స్పీక్ ఫర్ ఎవ్రీబడీ. నో. నో. ఫర్ యూ. ఫర్ ఫర్ యూ. మీ డెఫినెట్లీ. ఐయామ్ సో గ్లాడ్ అంటే టచ్ వుడ్ ఐ ఆల్వేస్ థింక్ లైక్ ఐయామ్ సో హ్యాపీ. ఐయామ్ హ్మ్. సో లైక్ థాంక్స్ టు మై సెల్ఫ్ అని అనుకుంటాను. ఐ యాహ్! పాట్ మై సెల్ఫ్ లైక్ గుడ్ వాట్ యూ డిడ్ వాట్ వెన్ యూ హ్యాడ్ టు హ్మ్. డూ వాట్ యూ డిడ్ అన్నట్టు హ్మ్. అనుకుంటాననమాట. అంతకంచే ఏం కావాలండి. మనకు మనం ఉన్నామంటే చాలు. యాహ్! ఒక్కొక్కసారి భయమనిపిస్తది లైక్ ఓహ్! అప్పుడంత ఆ స్టెప్ తీసుకోకపోయుంటే ఇది చేసేది కూడా చేసేదాన్ని కాదు. ఓకే. మంచి పని చేశాను ఏదైతే చేశానని అనుకుంటాను ఫర్ ష్యూర్. అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే, ఇప్పుడు మనం మాక్సిమం అందరూ జాబ్ చేస్తున్నప్పుడు కూడా అంటే జాబ్ హోల్డర్స్‌లో గూడా వాళ్ళు చదువుకున్న దానికి జాబ్‌కి సంబంధం ఉండట్లేదు. బట్ ఇప్పుడున్న జెన్‌జీ గూడా అంటే వాళ్ళ ప్యాషన్‌కి తగ్గట్టు వాళ్ళ చాయిసెస్‌ని వెతుక్కుంటా ఉన్నారు. ఇప్పుడు న్యూస్‌లో గూడా చూస్తూ ఉన్నాం. హ్మ్. హ్మ్. చానా కార్పొరేట్స్ మిలీనియల్స్‌ని ఫైర్ చేస్తున్నారు. జెన్‌జీ ఏమో నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ జాబ్స్. దే ఆర్ ఫాలోయింగ్ దేర్ ప్యాషన్ అని ఇప్పుడు ముందుకొస్తా ఉన్నారు. వాళ్ళ ప్యాషన్ ఐడెంటిఫై చేద్దామనేది.
నాకు తెలిసిన మిలేనియల్స్ ఎవరైతే ఉన్నారో లైక్ స్టార్టింగ్ పాయింట్ మిలేనియల్స్ వాళ్ళ పిల్లలే ఈ జెన్‌జీ వాళ్ళు. ఐ థింక్ దే సఫర్డ్ దట్. సో, దే మేడ్ ష్యూర్ వాళ్ళ పిల్లలు అలా సఫర్ అవ్వకుండా వాళ్ళకి నచ్చింది చేసేటట్టు అలాంటి పెంపకం ఇచ్చారని అనిపిస్తది నాకైతే. ఓకే. సో, యాహ్! మీ స్టూడియోస్ గురించి ఏమైనా చెప్తారా? ఎలాగా ఏం చేస్తారు? ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయనేది? సో, నార్మల్‌గా స్టూడెంట్స్‌కైతే వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళకి కొంచెం కొంచెం ఎక్స్‌పోజర్ గూడా ఇస్తుంటాను. డిఫరెంట్ ఆర్టిస్ట్ పైన, ఈ ఆర్టిస్ట్ ఇలా చేసేవాడు, ఇదెవరో తెలుసా అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్‌పోజర్ ఇవ్వడం కానీ, కొత్త టెక్నిక్స్ ఇంట్రొడ్యూస్ చేయడం. ఇలా కూడా చేయొచ్చు. కొన్ని షార్ట్ కట్స్ వాళ్ళకి కష్టమవుతుందంటే వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ లెవెల్‌ని బట్టే స్టార్ట్ చేస్తాను గానీ, ప్రతి ఒక్కరు మీరు డే 1 ఫస్ట్ పేజ్ నుండే స్టార్ట్ చేయాలని ఎప్పుడు చేయననమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 15 ఇయర్ ఓల్డ్ కిడ్స్ ఉంటారు. వాళ్ళకి ఏ బేసిక్ గూడా రాదు. వాళ్ళకి లిటరల్‌గా ఫస్ట్ పేజ్ నుండి స్టార్ట్ చేయాల్సొస్తది. కానీ కొంతమంది పిల్లలు వాళ్ళు 6 ఇయర్స్ ఓల్డ్, 7 ఇయర్స్ ఓల్డ్ ఉంటారు. బట్ ఆల్రెడీ వాళ్ళు చాలా బాగా చేస్తుంటారు. సో, అలా అని చెప్పేసి వాళ్ళని డే 1 నుంచి ఫస్ట్ పేజ్ నుంచి స్టార్ట్ చేయనీయకుండా వాళ్ళు ఏ లెవెల్‌లో ఉన్నారో ఆ లెవెల్ నుండే నేర్పియడం స్టార్ట్ చేస్తాననమాట. బట్ సమ్మర్ ఆర్ట్ క్యాంప్ అని ఉంటుందనమాట ఎవ్రీ ఇయర్. సో, ఆ సమ్మర్ ఆర్ట్ క్యాంప్‌లో ఉట్టి డ్రాయింగ్ అండ్ పెయింటింగే కాకుండా ఇంకా మిగతా ఆర్ట్ ఫార్మ్స్, క్రాఫ్ట్స్ కానీ, క్లే మోల్డింగ్ గానీ, ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ అన్నీ ఏవైతే ఉంటాయో ఆర్ట్‌కి రిలేటెడ్ విచ్ ఒక ప్లేస్‌లో కూర్చొని నీట్‌గా చేసుకోగలుగుతారో అలాంటివన్నీ ఇంట్రొడ్యూస్ చేస్తా. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఆ! ఫర్ హావింగ్ మీ. ఐ హోప్ ఇట్ చూస్తున్న వాస్ వాళ్ళు కూడా ఎన్నో డౌట్స్ కనెక్ట్ అయ్యాయని ఆశిస్తున్నాను. ఐ యాహ్! హోప్ సో టూ.